అందరికి నమస్తే. వైన్ షాప్ దక్కింది, ఉద్యోగం పోయింది. ఈడంగా వైన్ షాప్ దక్కిందన్న సంతోషం వచ్చి ఉందో లేదో ఎమ్మటే ఉద్యోగం పోయిందని ఫోన్ వచ్చిందంట. చూడురే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ గోవిందమంగళం అనే సామెత లేదు. ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ అయితే చచ్చిపోతారంటే చచ్చిపోతారు. మరి ఏం చేస్తారు? దరిద్రం బాగాలేకుంటే దరిద్రం బాగాలేకుంటే గదే పని. ఇక్కడ కూడా గదే పని జరిగింది. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే, మహబూబ్ నగర్లోనంట ఒక పీటీ మేడం ఉందంట. ఆమె పేరు పుష్ప. ఈ మేడము నిన్నవన్న వైన్ షాపులు టెండర్లు వేసిరు కదా, ఆ టెండర్లలో ఈమె కూడా పాల్గొన్నదంట. ఆ పాల్గొని వాళ్ళ పేరు రాపించిందట. ఆ ధర్మకాండాల చిట్టీలు వేసిరో లేకపోతే బిల్లలు తీసిరో ఈమె పేరు వెళ్ళిందట. ఏడెళ్ళింది సార్ మాకంటే ధర్మపూర్ దగ్గర ఒక వైన్ వెళ్ళింది మేడం అనగానే సంతోషంతో భార్య భర్తలు మంచి చుట్టాలు పక్కల చెప్పుకురంట. అమ్మాయి వైన్ షాప్ వెళ్ళింది, ఆల్రెడీ మేము ఉద్యోగస్తులమే, మళ్ళీ మాకు వెళ్ళింది, ఇక మాకు 2 చేతుల సంపాదన వచ్చిందని అనుకున్నట. ఇంకొక అక్కడనే వచ్చింది తిరగాస్తూ. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఇంకో గిసౌంటి దాటిలో పాల్గొనొద్దంట. అలా రూల్స్ ఉంటాయట. మరి ఆ రూల్స్ ఏమో తెలియకుండా వచ్చినా, ఏమో కోళ్ళు చెప్పకుండా వచ్చినా. ఉద్యోగము గోవిందమంగళం, ఇప్పుడు వైన్ షాపు గోవిందమంగళం, దీంతో పాటుగా 3 లక్షలు కూడా గోవిందమంగళం. మొత్తానికి లుక్సాన్ అన్నట్టే. రంగి చేయడే మంగిడే అనే ముచ్చట లేదు. రంగి చేయడది మంగి చేయడది అన్నట్టు. డబ్బులు బాయే, ఉద్యోగం బాయే, వైన్ షాప్ బాయే. వారం 10 రోజుల నుంచి ఆమె పేరు మాత్రం సోషల్ మీడియాలో ఒకటే వైరల్ అవుతుంది. అవునా? ఓ చదువు పిల్లలకు మంచి పాఠాలు చెప్పాలి, మంచి బుద్ధులు చెప్పాలి. ఈ సార పంచాలు ఏం పని చెప్పు నీకు పంతులమ్మ. హాయిగా పొద్దుగాల టిఫిన్ తీసుకొని పోతే అంటే మధ్యాహ్నం పోయేలా తింటుండొచ్చు. బుక్కడ తిని సప్పుడు పాఠాలు చెప్పుకొని రాక ఈ వైన్ షాప్ పాడైపోయి, ఈ వైన్ షాపులలో మీరేనా నెగులుతారమ్మా నాకు తెలియదు. కానీ వేరే రంగంలో ఎదిగితే అదో లెక్క. కానీ ఈ వైన్ షాపులలో మీకు రూల్స్కి విరుద్ధమంట. ఉత్తపుణ్యానికి ఉద్యోగం బాయే, పశలు బాయే, నీ పేరంతా బయటకు వచ్చే.